అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. ఒకసారి వీడియో చూడండి. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సెట్ చేసి విన్నారు కదా, దాదాపు ఒక 5 సెకండ్ల గ్యాప్ తీసుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి పేరు టక్కున గుర్తుకు రాలేదా ఏందనేది అర్థం కాలే. పోనీ కేసీఆరే ఇంకా ముఖ్యమంత్రి అని చెప్పి ఏమని అనుకున్నాడా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని టక్కున వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టక్కున వస్తుంది, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అని టక్కున వస్తుంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పోనీ మైకులు పనిచేయలేదంటే మైకులు మంచిగానే ఉన్నాయి. మరి స్క్రిప్ట్లో రేవంత్ రెడ్డి పేరు ఏమన్నా లేదా, లేకపోతే స్క్రిప్ట్ పేపర్ ఏమైనా మిస్ అయిపోయిందా? అందుకే సెట్ చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ పేపర్లు సెట్ చేసి ఇవ్వమని చెప్పినట్టున్నాడు. బహుశా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు వెరీ క్లోజ్. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు లెక్కుంటారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలిటిక్స్ మొత్తం చంద్రబాబు దగ్గరనే నేర్చుకున్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి పేరు చంద్రబాబు ఎందుకు మర్చిపోయిండు అనేది అసలు ఎవరికి అర్థమైతలేదు. మరి కావాలని మర్చిపోయిందా, లేకపోతే మాట్లాడుతూ మర్చిపోయిందా, లేకపోతే ఆ పేపర్లో స్క్రిప్ట్లో సరిగ్గా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ఇదేం కొత్త కాదు. రేవంత్ రెడ్డి పేరు చాలామంది మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా మస్తు సార్లు మర్చిపోయారు. రేవంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రామ్కి పోయినా ప్రోగ్రాంలో కూడా మస్తు మంది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. అంతేందుకు ఏదైనా కాన్క్లేవ్కి పోయినా కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఏదైనా మీటింగ్ పోయినా రేవంత్ రెడ్డి పేరు మస్తుగా మర్చిపోయారు. సినిమా యాక్టర్లు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఇంకో వీడియో కూడా ఉన్నది నా దగ్గర. రేవంత్ అని ఏమంటున్నాడు ఎరికేనా? నేను గుంపు మేస్త్రి అంటున్నాడు. అవును, నేను గుంపు మేస్త్రినే. ఈ గుంపుకు అందరికీ నేనే మేస్త్రి, ఈ గుంపుకు నేనే మేస్త్రి అంటున్నాడు. ఇన్ని రోజులు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అనేటోళ్ళు. ఈయనకేం పని రాదు. ఇప్పుడు మేస్త్రి ఎట్లుంటాడు సాధారణంగా? మేస్త్రి డైరెక్షన్స్ ఇస్తాడు. ఇక ఇట్లా పని చేయాలి, ఇట్లా పని చేయాలి, ఈ గోడలు ఇట్లా కట్టురు అని డైరెక్షన్స్ ఇస్తాడు. అవసరం అనుకుంటే కొన్ని సందర్భాలలో ఆయన కూడా పని చేస్తాడు. ఆయన కూడా మెజర్మెంట్స్ అన్ని తీసుకుని ఆయన కూడా పని చేస్తాడు. కానీ మేస్త్రీలు ఎక్కువ శాతం పని చేపిస్తారు, మెజర్మెంట్లు తీసుకుంటారు, ఇట్లా కట్టాలి అట్లా కట్టాలని చెప్పి చెప్తారు. మన రేవంత్ అన్న మాత్రం చెప్పడు, కట్టడు, రెండు చేయడు. ఇక మన రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఇదైతే వినుర్రి. రేవంత్ అన్న అవును నేను గుంపు మేస్త్రి అనుడితోటే పాపం పొన్నమన్న నవ్వుతున్నాడు, బట్టన నవ్వుతున్నాడు, పొంగులేటి సీనన్న నవ్వుతున్నాడు. రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు ఒకసారి ఇదైతే వినుర్రి. నేను గుంపు మేస్త్రినే. చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రి, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము. విన్నారు కదా? అవును నేను గుంపు మేస్త్రినే, ఈ గుంపు అంతా నాదే, ఈ గుంపే కదా నాకు బలము, నేను గుంపు మేస్త్రినే. చాలామంది నన్ను అవహేళనగా మాట్లాడతారు, నేను బాధపడను, నేను ఇబ్బంది పడను. రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. కానీ ధైర్యంగా ఈ మాట చెప్పడానికి చాలా గొప్ప, చాలా గ్రేట్ అనుకోవాలి ఈ విషయంలో. ఇప్పుడు సాధారణంగా ఎవరినైనా ఊకే గుంపు మేస్త్రి అని అంటుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన ఇక్కడ బాధపడలే, పాజిటివ్గా తీసుకున్నాడు. ఎస్ అవును నేను గుంపు మేస్త్రినే, తప్పేముంది దాంట్లో, వీళ్ళంతా నా గుంపు, వాళ్ళకు నేను మేస్త్రి గుంపు. ఇప్పుడు మేస్త్రి అంటే ఏంది? పెద్ద. ఇప్పుడు ఇలా గుంపుకు నేను మేస్త్రి అంటున్నాను అంటే నేను బాస్ అంటున్నాడు. వీళ్ళందరికీ నేను బాస్ని, వీళ్ళందరూ నా కింద పనిచేస్తారు అనేటట్టు చెప్తున్నాడు. ఇప్పుడు నేను గుంపు మేస్త్రి, వీళ్ళంతా గుంపు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే మంత్రులు గుంపే, ఎమ్మెల్యేలు గుంపే, ఎమ్మెల్సీలు గుంపే, ఎంపీలు గుంపే, కాంగ్రెస్ పార్టీ లీడర్లు గుంపు. ఆ గుంపుకు రేవంత్ అన్న మేస్త్రి, రేవంత్ అన్న వాళ్ళందరికీ బాస్. అందుకే రేవంత్ అన్న నేను గుంపు మేస్త్రినే అంటున్నాడు. ఈ వీడియోలు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిన్న ఇంకో ఘటన కూడా జరిగింది. నిన్న బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి ఒక ఘటన జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి ఒక రోడ్డుకు పేరు పెట్టారు, ట్రంప్ పేరు పెట్టారు. ఆ పేరు పెడితే నిన్న శంకుస్థాపన చేసిండు బట్టన శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన చేసేటటువంటి ఏదైతే అది ఉంటుందో, ఆ శిలమంటారో లేకపోతే అది సంబంధించిన బోర్డు ఉంటుందో, ఆ బోర్డు మీద శంకుస్థాపన చేసినటువంటి బట్టన పేరు లేదు.
ఓపెనింగ్ చేసేటప్పుడు శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఆ బోర్డు ఉంటుంది కదా, దాంట్లో బట్టి విక్రమార్క పేరు లేదు, కేవలం రేవంత్ రెడ్డి పేరున్నది. రేవంత్ రెడ్డి పేరున్నది, ట్రంప్ పేరున్నది, ఇంకెవరో పేరున్నది, కానీ బట్టి విక్రమార్క పేరు లేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలిసి నా దగ్గర ఉందనుకుంటా ఆ పోస్ట్ కూడా. అది నేను చూసి చాలా పరిశాన అయిపోయినా. బట్టన నవ్వుకుంటున్నాను, అప్పటిదాకా బట్టన నవ్వుకుంటున్నటువంటి బట్టన ఒకేసారి ఏదైతే ఆ శంకుస్థాపన చేసుడుతోటే బట్టన షాక్ అయిపోయి బట్టన మొత్తం షాడ్ అయిపోయిండు పాపం. నేను చూస్తే చాలా బాధపడ్డా నేనే. అసలు ఎందుకు రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తున్నా అనేది అర్థమైతలేదు. నా దగ్గర ఉంటుండే అది సంబంధించినటువంటి పోస్ట్ ఏడుందో చూసిన ఇప్పటిదాకా నేను. కానీ చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఇగో చూడుర్రి, ఓపెన్ చేసి అన్న బచ్చన్న, ఇగో ఒకసారి చూడుర్రి ఏం జరిగిందో. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని చెప్పి, ఇగో డెడికేటెడ్ బై శ్రీ ఏ రేవంత్ రెడ్డి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇగో హీజ్ ఎక్సలెన్సీ సియాగో గోర్ అని చెప్పి యుఎస్ అంబాసిడర్ టు ఇండియా అని చెప్పి మొన్న గచ్చిబౌలిలోని డొనాల్డ్ ట్రంప్ రోడ్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏదైతే రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఒక రోడ్డుని ప్రారంభం చేసిరు హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర. అక్కడ ఏదైతే శంకుస్థాపన చేసిన ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకి చిన్నగా శంకుస్థాపన అంటే ఆ రోడ్డుకు సంబంధించినటువంటి శిలాఫలకమో ఏదో ఉంటుంది కదా. అయితే శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ పేరు ఓపెనింగ్ చేసినటువంటి నేపథ్యంలో బట్టన్ ఉన్నాడు. బట్టన పేరును ఓపెన్ చేసి అంటే ఆ రిబన్ కట్ చేసిండు. రిబన్ ఏమంటారు, అదే ఓపెన్ చేస్తారు కదా, ఏదో శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు ఉన్నది, కానీ బట్టనకు సంబంధించినటువంటి పేరు లేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టనకు సంబంధించిన పేరు లేదు. బట్టన్న ఇది ఓపెన్ చేసేదంటే ముందు నుండి మంచిగా సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఎప్పుడైతే ఇది ఓపెన్ చేసిండో, ఆ ఏదైతే పైన ఉన్నటువంటి గుడ్డను తీసిండో, ఆ పైన ఉన్నటువంటి క్లాత్ని తీసిండో, ఆడ బట్టన పేరు లేకపోయేసరికి బట్టన సాడ్గా ఫీల్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారు, తెలంగాణకు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన పేరు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే గ్రేటా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చూసినప్పుడు. డొనాల్డ్ ట్రంప్ పేరేమో పెట్టిరు రోడ్డుకు గచ్చిబౌలి దగ్గర, కానీ ఈ శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే ఆ బోర్డు మీద బట్టి విక్రమార్క పేరు లేదు, రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఇక్కడ మీకు కనబడుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పి, డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని చెప్పి పెట్టారు. ఎంత విచిత్రం. ఇక నిన్న చాలా జరిగినాయి, ఇట్లా ఒకటి రెండు కాదు, మస్తుగా జరిగినాయి. ఓవైపు రేవంత్ రెడ్డి నేను గుంపమేస్త్రి అంటాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ ఏమో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోయాడో తెలియదు. మళ్ళా సాధారణంగా మాట్లాడుతూ కన్ఫ్యూజన్లో ఏమన్నా మర్చిపోయిండో ఏమో, క్వశ్చన్ మార్క్ కదా, కావాలని అయితే మర్చిపోరు కదా. మా పేపర్ ఉంటుంది, ఇప్పుడు ముఖ్యమంత్రులకు స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ రాసిస్తారు. ఆ స్క్రిప్ట్లో మరి రేవంత్ రెడ్డి గౌరవనీయులు అనేటప్పుడు మరి ఏమన్నా స్క్రిప్ట్లో మిస్ అయిందా, లేకపోతే పేపర్లు ఏమైనా అటు ఇటు తారుమారు అయిందా అనేది ఒక క్వశ్చన్ మార్కే. కానీ నిన్న కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలే జరిగినాయి, విచిత్రాలే జరిగినాయి. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అని చెప్పి ఒప్పుకోవడం, ఆ తర్వాత ఇక నిన్న బట్టన్న ఓపెనింగ్ చేసినటువంటి దీంట్లో బట్టన్న పేరు లేకపోవడం, ఇట్లా చాలా జరిగినాయి. ఇక ఒకటి రెండు కాదు, మస్తుగానే జరిగినాయి. కానీ చాలా విచిత్రం అనిపించింది ఏది ఏమైనా. సో మొత్తానికైతే తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు చాలా హీట్ ఎక్కినాయి. తెలంగాణలో ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆఫీస్ ఓపెనింగ్ చేసిరు. సో జనసేన పార్టీ రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా పోటీ చేస్తారట. సో బీజేపీ జనసేన రెండు కలిసి పోటీ చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాబోతున్న 2028 ఎన్నికలలో కూడా ఓవైపు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అట్లనే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఆంధ్రాలో కూడా కూటమితోటే అధికారంలోకి వచ్చారు, తెలంగాణలో కూడా ఇదే విధంగా కూటమితో అధికారంలోకి వద్దామనేటటువంటి ఆలోచనతోటి ఈ మూడు పార్టీలు ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. లేదు మేము ఇండివిజువల్గానే ముందుకు పోతాం, మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే మాకు ఇష్టం లేదు, మాకు టీడీపీ వద్దు, జనసేన వద్దు, ఇండివిజువల్గా పోతామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ హైకమాండ్ ఫైనల్ కదా, హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు టీడీపీ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకంటే ముందు నుండే టీడీపీ పార్టీ తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా ఉన్నది జూబ్లీ హిల్స్లో. ఇక్కడ మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పక్కనే ఉంటుంది టీడీపీ పార్టీ ఆఫీసు. కాబట్టి టీడీపీ పార్టీ కూడా కొంత తెలంగాణలో ఈ మధ్యకాలంలో కొంత బలమవుతున్నది. టీడీపీకి అధ్యక్షుని కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ.
సరే ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు కొంత వేడెక్కినటువంటి పరిస్థితి. సో కొత్త కొత్త పొలిటికల్ పార్టీలు కూడా పుట్టుకొస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకి ఏదో పంచాయతీ అయింది, లేకపోతే వీళ్ళిద్దరికి ఏదో గొడవైంది, బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి పడట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏం కథ అనేది మనకు తెలియదు, కానీ రకరకాలుగా అయితే వినబడుతున్నది. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకి ఏదో చిన్న క్లాషెస్ వచ్చినాయని, అధిష్టానం బట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎం పదవిలోకి వెళ్ళి తీసేయడానికి రెడీగా ఉన్నారని, రేవంత్ రెడ్డి హైకమాండ్ తోటి బట్టికి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం తీసేయండి, బీసీలకు అవకాశం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి చెప్తుండని రకరకాల పంచాయతీలు అయితే వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అందుకే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు సంబంధించిన పేరు ఏదైతే శంకుస్థాపన బోర్డులో పెట్టలేదనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సరే చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.